హలో ఎవ్రీవన్. సో ఈ ఫ్రైడే వన్ ఆఫ్ ద పాపులర్ ఫ్రాంచైజ్ అయిన ఏప్ ఫ్రాంచైజ్ నుంచి ఫోర్త్ పార్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో యాజ్ ఆల్వేస్ ఈ వీడియోలో మీకు ఈ మొత్తం ఏప్ ఫ్రాంచైజ్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ ఈ ఒక్క వీడియో చూసి మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఫోర్త్ పార్ట్ చూడొచ్చు. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఈ ప్లానెట్ ఆఫ్ ఎప్స్ ఫ్రాంచైజ్ లో కంప్లీట్ గా చెప్పాలంటే 9 మూవీస్ అనేవి ఉన్నాయి. సో 90s టైం పీరియడ్ లో 5 మూవీస్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ లేటర్ ఆన్ 2001 లో ఒక రీబూట్ ఫిల్మ్ అనేది రిలీజ్ చేశారు. బట్ ఇట్ వాజ్ అ హ్యూజ్ డిజాస్టర్. అండ్ ఇంకా మళ్ళీ 10 years తర్వాత 2011 లో ఈ ఫ్రాంచైజ్ ని మళ్ళీ రీబూట్ చేసి రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ఎప్స్ అనే మూవీ రిలీజ్ చేశారు. సో ఈ ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్ ట్రిలాజీ బాగా ఫేమస్. అంత ముందు వచ్చిన 4 మూవీస్ గానీ ఆ రీబూట్ ఫిల్మ్ గానీ పెద్దగా ఎవరికి తెలియదు. కానీ బ్రీఫ్ గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ లో కొంతమంది సైంటిస్టులు స్పేస్ లోకి వెళ్లి తప్పిపోయి ఒక ప్లానెట్ మీదకి వస్తారు. అండ్ ఆ ప్లానెట్ లో చూస్తే మంకీస్ రూల్ చేస్తా ఉంటాయి. అండ్ అక్కడున్న మనుషులకు పెద్ద ఇంటెలిజెన్స్ ఉండదు. దాంతో వాళ్ళు యానిమల్స్ వెళ్ళి బిహేవ్ చేస్తారు. అండ్ వాళ్ళని ఏప్స్ రూల్ చేస్తా ఉంటాయి. వచ్చిన సైంటిస్టులు మిగతా హ్యూమన్స్ మెల్లనే ట్రీట్ చేస్తారు. కానీ తర్వాత తెలిసి ది విల్ డిఫరెంట్ అని. సో ఒక టైలర్ అనే సైంటిస్ట్ మిగతా ఏప్స్ మధ్యలో పెద్ద గాల్ జరిగిద్ది. కానీ లేటర్ ఆన్ లాస్ట్ లో ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ తను వచ్చింది వేరేదో ప్లానెట్ కాదు, తన వరకు ఉన్న ఎర్త్ మీదే, కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత. సో వార్స్ న్యూక్లియర్ బాంబ్స్ అట్ల మూలన హ్యూమన్స్ అందరూ అలా అయిపోయి ఇంకా ఏప్స్ ఆ హ్యూమన్స్ ని రూల్ చేస్తున్నాయి. అండ్ అలా మూవీ ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ పార్ట్ లో వీళ్ళని ఎతుకుతా ఇంకొక సైంటిస్ట్ వస్తాడు. సో అతనికి ఏం తెలిసిందంటే కొంతమంది తెలివైన హ్యూమన్స్ ఇంకా బతికే ఉన్నారు. కానీ ఎవల్యూషన్ మూలన వాళ్ళ ఫేస్ అదంతా మారిపోయింది. అండ్ వాళ్ళు అండర్ గ్రౌండ్ బతుకుతున్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఒక న్యూక్లియర్ బాంబ్ ఉందని. సో ఇంకా చాలా జరిగాక లాస్ట్ లో అతను చచ్చిపోతాడు. అని చచ్చిపోతా ఆ న్యూక్లియర్ బాంబ్ ని డెటోనేట్ చేసేస్తాడు. దాంతో వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. కానీ మనకు థర్డ్ పార్ట్ లో ఏం తెలిసిందంటే ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యేప్పుడు అతను వచ్చిన స్పేస్ షిప్ లో కొంతమంది మంకీస్ రీసెర్చ్ చేస్తా ఉంటారు. అండ్ అప్పుడే వాళ్ళు ప్రెసెంట్ టైమ్ లైన్ లో ఉన్న ఎర్త్ కి టెలిపోర్ట్ అయిపోతారు. సో మనుషులకి ఏం తెలిసిందంటే ఫ్యూచర్ లో మంకీస్ రూల్ చేస్తాయి అని. సో అందుకే వచ్చిన మంకీస్ ని చంపేస్తారు. కానీ మధ్యలో ఈ మంకీస్ కి సీజర్ అని ఒక పిల్లోడు పడతాడు. అండ్ ఆ పిల్లోడిని వచ్చిన మంకీస్ తెలియకుండా జూలో ఉన్న మంకీస్ లో కలిపేస్తారు. సో వీళ్ళు చచ్చిపోతారు. అండ్ ఈ మూవీ ఇక్కడ ఎండ్ అయ్యింది. అండ్ ఇంకా ఫోర్త్ పార్ట్ లో ఫ్యూచర్ లో మంకీసే రూల్ చేస్తాయని తెలిసాక మనుషులందరూ మంకీస్ ని బాగా ఇబ్బంది పెడతారు. కానీ వాళ్ళ పిల్లోడైన సీజర్ కి బాగా తెలివి ఉండిద్ది కాబట్టి ఇంకా తను అపోజ్ చేస్తాడు. అని మనుషులోని ఏప్స్ మధ్యలో వార్ స్టార్ట్ అయ్యింది. సో మనకి ఫిఫ్త్ పార్ట్ లో అదే చూపిస్తారు. కానీ లాస్ట్ లో హ్యూమన్స్ ఏప్స్ కలిసి ఉండాలని డిసైడ్ అవుతారు. సో ఇలా ఈ ఒరిజినల్ 5 మూవీస్ అనేవి ఎండ్ అవుతాయి. సో 2001 లో రిలీజ్ అయిన రీబూట్ ఫిల్మ్ లో మళ్ళీ ఫస్ట్ పార్ట్ మూవీ స్టోరీ వాడతారు. కానీ దాన్ని సరిగా అడాప్ట్ చేయలేదు. దాంతో ఇట్ బికేమ్ ఏ డిజాస్టర్. నెక్స్ట్ 2011 లో మెయిన్ ట్రిలాజీ రిలీజ్ అయింది. ఇక్కడ నుంచి డీటెయిల్ గా చూద్దాము. సో ఫస్ట్ పార్ట్ పేరు వచ్చేసి రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. సో ఈ మూవీ స్టార్టింగ్ లో విల్ అనే ఒక సైంటిస్ట్ అల్జైమర్ అనే ఒక బ్రెయిన్ డిసీజ్ ని క్యూర్ చేయడానికి మెడిసిన్ తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బికాస్ వాళ్ళ ఫాదర్ కి అల్జైమర్ అనే డిసీజ్ ఉండిద్ది. దాంతో వాళ్ళ ఫాదర్ నిదానంగా అన్ని మర్చిపోతూ ఉంటాడు. సో యాక్చువల్లీ వీల్ పనిచేసే కంపెనీ పని అయ్యి డిఫరెంట్ డిసీజ్ కి మెడిసిన్ కనిపెడతాం. సో వీళ్ళు ఒక మెడిసిన్ కనిపెడతారు విచ్ ఇస్ AZ-112. సో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఫారెస్ట్ లో కొన్ని ఏప్స్ ని పట్టుకుని వాటి మీద టెస్ట్ చేస్తారు. సో వాటిలో బ్రైటెస్ అనే ఏప్ మీద ఈ మెడిసిన్ బాగా పనిచేసింది. దాంతో ఏప్ బాగా ఇంటెలిజెంట్ గా ఉండిద్ది. సో ఇది చూపించి విల్లను వాళ్ళ బాస్ బోర్డ్ మెంబర్స్ దగ్గర నుంచి ఫండింగ్ అడుగుదామని ఒక మీటింగ్ పెడతారు. కానీ ఇంకోవైపు ఒక కేర్ టేకర్ బ్రైటెస్ దగ్గరికి వెళ్ళగానే బ్రైటెస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి కంపెనీ మొత్తాన్ని భయపెట్టిద్ది. డైరెక్ట్ గా బోర్డ్ మెంబర్స్ ఉన్న టేబుల్ మీద పడిద్ది. అండ్ అక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవటంతో షూట్ చేసి చంపేస్తారు. ఇంకా చూసిన వాళ్ళు ఆబ్వియస్లీ ఒప్పుకోరు. ఇంకా వాళ్ళ హెడ్ కూడా మిగిలిన అన్ని ఏప్స్ ని చంపేయమని చెప్తాడు విల్లిని. కానీ లేటర్ ఏం తెలిసిందంటే యాక్చువల్లీ బ్రైటెస్ ఒక పిల్లోడికి బర్త్ ఇచ్చింది. సో ఆ పిల్లోడిని కాపాడదామని కేర్ టేకర్ వచ్చినప్పుడు ఆ గొడవ చేసింది. సో ఇది తెలుసుకున్న విల్ ఆ పిల్లోడిని చంపనీయకుండా ఇంటికి తెచ్చుకుని పెంచుతాడు. అని తన పేరు సీజర్ పెడతాడు. సో సీజర్ కడుపులో ఉన్నప్పుడే బ్రైటెస్ కి ఆ ఇంజెక్షన్ ఇచ్చారు కాబట్టి సీజర్ బాగా ఇంటెలిజెంట్ గా పుడతాడు. అంత చాలా ఈజీగా హ్యూమన్స్ చేసే చాలా పనుల్ని నేర్చేసుకుంటాడు. ఇంకోవైపు మనం చూస్తాము విల్ వాళ్ళ ఫాదర్ కి ఆ డిసీజ్ అనేది పెరిగిపోద్ది. సో అందుకే వీళ్ళు ఎవరికి తెలియకుండా కంపెనీలో వీళ్ళు ఏప్స్ మీద టెస్ట్ చేసిన AZ-112 ని తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ కి ఇంజెక్ట్ చేస్తాడు. అండ్ తను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయ్యింది. అండ్ వాళ్ళ ఫాదర్ కి అన్ని గుర్తొస్తాయి. సో అలా 5 years గడిచిపోతాయి. మధ్యలో వీళ్ళు అప్పుడప్పుడు సీజర్ ని తెలియనికుండా దూరంగా ఉన్న ఫారెస్ట్ కి తీసుకెళ్లి తిప్పుతారు కూడా. సో అలా బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి సీజర్ వీళ్ళని అడుగుతాడు నా పాస్ట్ ఏంటని. సో అప్పుడు వీళ్ళు సీజర్ ని ఆ కంపెనీ ఎదురుగా తీసుకెళ్లి మొత్తం పాస్ట్ చెప్తాడు. అసలు బ్రైటెస్ ఎవరు, తను ఎందుకంత తెలివిగా పుట్టాడు, ఈ విషయాలన్నీ. కానీ ఇంకోవైపు మనం చూస్తాము వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ పవర్ అనేది తగ్గిపోద్ది. సో అందుకే వాళ్ళ ఫాదర్ మళ్ళీ నిదానంగా అన్ని మర్చిపోతాడు. సో అందుకే వీళ్ళు దీనికన్నా పవర్ఫుల్ మెడిసిన్ తయారు చేయాలని ఫిక్స్ అవుతాడు. అండ్ ఈ విషయం వాళ్ళ బాస్ కూడా చెప్తాడు దట్ నేను ఆల్రెడీ మా ఫాదర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశానని. అండ్ అది వర్క్ అయింది. సో ఇది నా బాస్ అంటాడు అయితే మంచిదే, మనకు చాలా ఫండింగ్ వస్తుంది అని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ ని ప్రొసీడ్ చేయమంటాడు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము వాళ్ళ ఫాదర్ ఒక రోజు బయటికి వెళ్లి కార్ నడపడానికి ట్రై చేస్తాడు. బట్ తన వల్ల కుదరదు. సో అందుకే ఎదురున్న కారును గుద్దాడు. దాంతో పక్కన నేబర్ వచ్చి వాళ్ళ ఫాదర్ తో గొడవ పడతాడు. సో అది చూసిన సీజర్ కి బాగా కోపం వచ్చి వచ్చే నేబర్ తో ఫైట్ చేసి తను
ఏలు కొరికేసిద్ది. దాంతో ఇంకా సీజర్ గురించి అందరికీ తెలిసిపోద్ది. అండ్ కోర్ట్ కూడా మిగిలిన ఎప్స్ జూలాండ్ ప్లేస్ లో సీజర్ నుంచాలని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. సో సీజర్ ఎంత వద్దని చెప్పినా గానీ ఫిల్ తప్పక ఇంకా సీజర్ అక్కడ వదిలేసి వెళ్తాడు. అండ్ అక్కడ సీజర్ బాగా హ్యూమిలేషన్ గురవుతాడు. మిగిలిన ఎప్స్ అండ్ అక్కడ ఉన్న కేర్ టేకర్స్ తను చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు. సో సీజర్ బాగా ఇంటిని మిస్ అవుతాడు. మధ్యలో విల్ వచ్చినప్పుడు కూడా సీజర్ ఇంటికి తీసుకెళ్ళమని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు విల్ అంటాడు ఆర్డర్స్ వచ్చే వరకు ఆగమని. సో ఇంకోవైపు బాస్ ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేయమన్నాడని చెప్పి ఇంకొన్ని ఏప్స్ ని తీసుకొచ్చి ఆ మెడిసిన్ పవర్ పెంచి ఆ ఏప్స్ కి ఇస్తారు. దాంతో అక్కడ ఉన్న ఒక ఏప్ బాగా ఇంటెలిజెంట్ గా అయిపోతాడు. కానీ ప్రాసెస్ మధ్యలో అక్కడ ఉన్న కేర్ టేకర్ మాస్క్ ఉడిపోద్ది. దాంతో ఆ మెడిసిన్ ని ఆ కేర్ టేకర్ ఇనేల్ చేస్తాడు. సో విల్లోల ఇంట్లో వాళ్ళ ఫాదర్ చనిపోయే స్టేజ్ లోకి వస్తాడు కాబట్టి విల్లా మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. దాంతో ఇంకా వాళ్ళ ఫాదర్ అక్కడే చచ్చిపోతాడు. ఇంకా విల్ సీజర్ ని డబ్బులు ఇచ్చేనే విడిపోయాలని చెప్పి డబ్బులు ఇచ్చి సీజర్ ని విడిపించడానికి ట్రై చేస్తాడు. కానీ సీజర్ ఒప్పుకోడు అని అక్కడ నుంచి రాడు. కానీ అదే రోజు రాత్రి సీజర్ కేజ్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న తన గొరిల్లా ఫ్రెండ్ ని విడిపిస్తాడు. అండ్ అలాగే విల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న మిగిలిన మెడిసిన్స్ తీసుకొచ్చి అట్లా పగల కొడతాడు. దాంతో అక్కడ ఉన్న గొరిల్లాస్ అన్ని కూడా తెలివిగా మారిపోతాయి. అండ్ ఈ మధ్యలో తను బాగా ఇసుకిచ్చిన కేర్ టేకర్ వచ్చి ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సీజర్ ఫస్ట్ టైం మాట్లాడతాడు నో అని చెప్పి. అండ్ రియలీ దట్ వాజ్ అ ఐకానిక్ సీన్. అక్కడ నుంచి ఏప్స్ ని బయటకు వచ్చి జూ ను విల్ పనిచేస్తున్న కంపెనీలో ఉన్న మిగతా ఏప్స్ అన్నిటిని కూడా విడిపించి ఆ సిటీ నుంచి బయటకు బయలుదేరు. సో వాటిని ఆపడానికి ఆర్మీ ట్రై చేసిద్ది. కానీ మిషన్ లో ఫెయిల్ అవుతాయి. కానీ ఈ మధ్యలో సెకండ్ టైం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు బాగా ఇంటెలిజెంట్ కోబాకి మనుషులంటే బాగా విరక్తి. సో అందుకే మధ్యలో ఛాన్స్ దొరికినప్పుడు ఆ కంపెనీ హెడ్ ని చంపేస్తాడు. కానీ సీజర్ అలా కాదు. సీజర్ ఎవరిని చంపాలనుకోడు. సో అందుకే ఎవరికి హామ్ చేయకుండా అక్కడ బయట ఉన్న ఫారెస్ట్ కి ఏప్స్ అన్నిటిని తీసుకెళ్లిపోతాడు. విల్లొచ్చి సీజర్ ని ఆపుదాం అనుకుంటాడు. బట్ సీజర్ ఇదే మా ఇల్లు అని చెప్పాక విల్లుకి అర్థమైద్ది ఫారెస్ట్ వీళ్ళ కరెక్ట్ అని. విల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. కానీ లాస్ట్ లో మనకేం తెలిసిందంటే మధ్యలో ఆ ప్రాసెస్ అప్పుడు ఒక కేర్ టేకర్ ఇనేల్ చేస్తాడు కదా. సో ఇనేల్ చేశాక తన హెల్త్ అనేది బాగా పాడవుతుంది. సో మనకేం తెలిసిద్దంటే ఆ మెడిసిన్ ఓన్లీ ఏప్స్ కే బాగా పనిచేసిద్ది. అండ్ హ్యూమన్స్ కి బాగా హార్మ్ఫుల్. బికాస్ లేటర్ ఉన్న కేర్ టేకర్ చచ్చిపోతాడు. కానీ ఒకసారి నేబర్ కలవడానికి వచ్చినప్పుడు ఆ నేబర్ మీద దగ్గుతాడు. సో ఆ నేబర్ కూడా వైరస్ వస్తుంది. అండ్ మనకు అలా ఓపెన్ ఎండింగ్ తో వదిలేస్తారు. సో నెక్స్ట్ వచ్చిన సెకండ్ పార్ట్ డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో ఆ వైరస్ ఇంపాక్ట్ చూపిస్తారు. వేరే 10 years తర్వాత ఆ వైరస్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా మంది చచ్చిపోతారు. అండ్ ఓన్లీ ఆ వైరస్ నుంచి ఇమ్యూన్ అయిన వాళ్ళే బతుకుంటారు. సో అలా కొంతమంది ఒక సిటీలో బతుకుతా ఉంటారు. ఇంకోవైపు మనం చూస్తాము అప్పుడు వచ్చిన ఏప్స్ అందరు లీడర్ లాగా సీజర్ అవుతాడు. సో సీజరే వీళ్ళందరూ లీడర్. అండ్ ఇంకా సీజర్ కి పెద్ద కొడుకు పుడతాడు. తన పేరు బ్లూ ఐస్. సో అక్కడ ఉన్న కొంతమంది మనుషులు దూరంగా ఉన్న ఒక డ్యామ్ ని యాక్టివేట్ చేయాలనుకుంటారు. సో దట్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ దొరికిద్ది. సో అందుకే వాళ్ళు ఏప్స్ రూల్ చేస్తున్న ఫారెస్ట్ లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు గబాల్ను ఒక ఏపుల్ షూట్ చేస్తారు. వాళ్ళు గబాల్ చేసామని చెప్పి సారీ అడుగుతారు. దాంతో ఇంకా సీజర్ వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చి ఫారెస్ట్ నుంచి బయటకు వెళ్ళమని గట్టిగా అరుస్తాడు. కానీ లేటర్ అప్పుడు వీళ్ళతో పాటు వచ్చిన కోబానే పంటాడు సీజర్ తో దట్ ఇలాగే వదిలేస్తే హ్యూమన్స్ మన మీద అటాక్ చేస్తారు. సో అందుకే మనమే వాళ్ళ మీద వార్ చేయాలని. సో సీజర్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో వీళ్ళందరూ కలిసి హ్యూమన్స్ ఉన్న సిటీ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ సీజర్ హ్యూమన్స్ కి జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. కానీ ఆ విషయం కోబాకి నచ్చదు. బికాస్ కోబా హేట్స్ హ్యూమన్స్ కాబట్టి. కానీ మళ్ళీ అదే గ్రూప్ వచ్చి సీజర్ ని రిక్వెస్ట్ చేస్తారు దట్ ఆ డ్యామ్ వర్క్ కంప్లీట్ అవడానికి టైం ఇవ్వమని. ఇంకా సీజర్ కూడా సర్లే అని ఒప్పుకుంటాడు. కానీ గన్స్ ఆర్ వెపన్స్ తేకూడదని చెప్పి రూల్ పెడతాడు. సో వాళ్ళ వర్క్ చేస్తా ఉంటారు. కానీ మధ్యలో తెలిసిద్ది వాళ్ళలో ఒక అతని దగ్గర గన్ ఉందని. అది చూసిన సీజర్ వాళ్ళని అర్జెంట్ గా వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఇంకోవైపు సీజర్ వాళ్ళ వైఫ్ కి బాగోదు. అండ్ వాళ్ళతో పాటు వచ్చిన ఒక అమ్మాయి సీజర్ వాళ్ళ వైఫ్ కి మెడిసిన్ ఇచ్చిద్ది. దాంతో తనకు తగ్గిద్ది. ఇది చూసిన సీజర్ సర్లే వాళ్ళకి ఇంకొక రోజు ఇస్తాడు పని చేసుకోమని. కానీ అక్కడ కోబా చూస్తాడు బయట అక్కడ ఉన్న కొంతమంది దగ్గర గన్స్ ఆర్ వెపన్స్ ఉన్నాయని. ఎలాగో కోబాకి హ్యూమన్స్ అంటే హేట్ కాబట్టి తను ఇంకో వచ్చి సీజర్ తో గొడవ పడతాడు. దట్ అసలు నువ్వు ఏప్స్ కి సపోర్ట్ చేస్తున్నావా ఆర్ హ్యూమన్స్ కా అని. అదంతా చూసిన సీజర్ కోబాతో ఫైట్ చేస్తాడు. అని కోబాని ఓడిస్తాడు. ఇంకా ఓడిపోయిన కోబా అక్కడ నుంచి సిటీలోకి వెళ్తాడు. అని చాలా తెలివిగా అక్కడ ఉన్న గన్స్ ని దొంగలిస్తాడు. ఆ గన్స్ తెచ్చి ఎవరు చూడనప్పుడు సీజర్ ని షూట్ చేస్తాడు. అండ్ అలాగే వాళ్ళు ఉంటున్న ఇంటిని కూడా తగలబెడతాడు. అండ్ మిగిలిన ఏప్స్ కి చెప్తాడు ఈ పనంతా హ్యూమన్స్ చేశారు. సో అందుకే వాళ్ళు ఎగ్నిస్ట్ గా వార్ చేయాలని. అంతేనమాట మిగిలిన ఏప్స్ కూడా ఒప్పుకుంటారు. అని కోబాని కొత్త లీడర్ లాగా అపాయింట్ చేస్తారు. సో ఇంకోవైపు హ్యూమన్స్ ఆ డ్యామ్ పని కంప్లీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వచ్చేసిద్ది. ఇంకా కోబాను వీళ్ళందరూ కలిసి హ్యూమన్స్ మీద అటాక్ చేస్తారు. కానీ వాళ్ళలో కొంతమంది ఏప్స్ ఆ పని చేయడానికి అపోజ్ చేస్తారు. లైక్ సీజర్ కొడుకును సీజర్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరినీ పనిష్ చేస్తాడు. అండ్ అలాగే ఒక్కొక్క నేప్ ని పైనుంచి పడేసి చంపేస్తాడు. సో అందుకే మిగిలిన నేప్స్ కూడా హ్యూమన్స్ మీద అటాక్ చేస్తాయి. కానీ అంతలోనే మనకి ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ సీజర్ ఇంకా బతికే ఉన్నాడు. సో అప్పుడు వచ్చిన గ్రూప్ సీజర్ ని కాపాడతారు. అండ్ సీజర్ వాళ్ళ కొడుకు అయిన బ్లూ ఐస్ సీజర్ ని కలిసి అసలు ఏం జరిగిందో చెప్తాడు. దాంతో ఇంకా సీజర్ వెనక్కి వస్తాడు. అంతలోనే మధ్యలో హ్యూమన్స్ కూడా అటాక్ చేస్తారు. కానీ అక్కడ ఒక పెద్ద ఫైట్ తో సీజర్ కోబాని ఓడించి చంపేస్తాడు. అండ్ ఇక్కడ ఉన్న మనుషులు ఆర్మీని పిలిచారని తెలిసాక సీజర్ అను అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కలిసి ఆ సిటీ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ పార్ట్ పేరు వచ్చేసి వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. సో ఇంకా లాస్ట్ పార్ట్ లో కోబా స్టార్ట్ చేసిన వార్ మూలన హ్యూమన్స్ అందరూ ఏప్ ఎగ్నిస్ట్ గా వార్ స్టార్ట్ చేస్తారు. సో మనం చూస్తాము కొంతమంది ఆర్మీ మనుషులు వచ్చి సీజర్ ఉన్న ప్లేస్ లో
అటాక్ చేస్తారు. సో వాళ్ళతో పాటు కొన్ని ఏప్స్ కూడా ఉంటాయి. అవి వచ్చేసి కోబాకి సపోర్ట్ చేసిన ఏప్స్. ఇంకా కోబా చచ్చిపోయిన తర్వాత అవి ఆర్మీతో కలిసి ఏప్ కి అగ్నిస్ట్ గా ఫైట్ చేస్తాయి. కానీ సీజర్ ఆర్మీ వాళ్ళందరినీ పట్టుకొని చెప్తాడు, ఆ వార్ స్టార్ట్ చేసింది కోబా, నాకు ఫైట్ చేయాలని లేదు, నాకు పీస్ కావాలని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించేస్తాడు. కానీ వాళ్ళతో పాటు నాకు ఏప్ ని పట్టుకుని జైల్లో పెడతాడు. సో ఏప్స్ ఉండడానికి ఇంకేదైనా వేరే లొకేషన్ ఉందా అని చెప్పి వెతకడానికి వెళ్ళిన వాళ్ళ కొడుకైన బ్లూ ఐస్ మళ్ళీ తిరిగి వస్తాడు. అంతని చెప్తాడు, ఒక ప్లేస్ ఉంది ఏప్స్ హ్యాపీగా ఉండడానికని. సో ఇంకా ఈ రాత్రికి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. కానీ సాడ్లీ ఆ రాత్రే సోల్జర్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళ జనరల్ సీజర్ వైఫ్ అను వాళ్ళ పెద్ద కొడుకైన బ్లూ ఐస్ ని చంపేస్తాడు. అది చూసి సీజర్ కి బాగా కోపం వచ్చి తను చంపేద్దాం అనుకుంటాడు. కానీ అంతలోనే జనరల్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. కానీ వాళ్ళ చిన్న కొడుకు ఇంకా బతికే ఉంటాడు. సో ఉన్న వాళ్ళందరినీ కొత్త లొకేషన్ కి వెళ్ళిపోమని చెప్పి సీజర్ రివెంజ్ తీసుకుంటానని చెప్పి ఆర్మీ వైపు వెళ్తానని చెప్తాడు. అండ్ తను ఎంత వద్దన్నా గానీ తనతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ వస్తారు. సో వాళ్ళు వెళ్తా ఒక ఇంటి దగ్గర ఆగితే అక్కడ వాళ్ళకి ఒక చిన్న పిల్ల కనపడిద్ది. ఆ పిల్ల మాట్లాడలేదు. సో ఇంకా సీజర్ ఫ్రెండ్ ఆ పిల్లని తీసుకెళ్దామని చెప్తే సీజర్ ఒప్పుకుంటాడు. ఇంకా వాళ్ళందరూ కలిసి ఆర్మీ వైపుకి బయలుదేరతారు. ఈ మధ్యలోనే వాళ్ళు ఇంకో ఇంటెలిజెంట్ ఏప్ ని కలుస్తారు. సో ఏం తెలిసిద్దంటే సీజర్ తో పాటు ఉండే ఒక ఏప్ కావాలని సీజర్ ని మోసం చేసిద్ది, జనరల్ చెప్పాడని. బికాస్ జనరల్ తనని ప్రాణాలతో వదిలేస్తాడని చెప్పి ప్రామిస్ చేశాడని సీజర్ అను మిగతా వాళ్ళు ఉన్న లొకేషన్ జనరల్ కి చెప్పేస్తారు. అందుకే జనరల్ ఆ నైట్ వచ్చి అటాక్ చేస్తాడు. దాంతో ఇదంతా అయిన సీజర్ అక్కడ ఆ ఏప్ ని చంపేస్తాడు. అండ్ ఇంకో వైపు తెలిసిద్ది వేరే లొకేషన్ బయలుదేరే ఏప్స్ అందరినీ ఆర్మీ వాళ్ళు పట్టేసుకుంటారు అని జైల్లో పెడతారు. అండ్ వాళ్ళతో పనులు చేయించుకుంటా ఉంటారు అక్కడ ఒక పెద్ద వాల్ కట్టడానికి. సో వాళ్ళని కాపాడే ప్రాసెస్ లో సీజర్ దొరికిపోతాడు. లేటర్ సీజర్ అసలు జనరల్ ని ఆ వాల్ ఎందుకు కడుతున్నాడో అడిగితే అప్పుడు ఏం తెలిసిద్దంటే జనరల్ యాక్చువల్లీ చాలా మందిని చంపేశాడు. అంటే లిటరలీ వాళ్ళ కొడుకును కూడా చంపేశాడు. ఎందుకంటే ఆ వైరస్ మూలన్న ఏప్స్ అయితే ఇంటెలిజెంట్ గా మారినయో హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ అనేది రివర్స్ గా ఉండిద్ది. అంటే మంచిగా ఉన్న హ్యూమన్స్ యానిమల్స్ లాగా మారిపోతున్నారు అని వాళ్ళు మాట్లాడలేరు. సో అది ఇష్టం లేక చాలా మందిని జనరల్ చంపేశాడు. అండ్ దాని మూలన యుఎస్ ఆర్మీ ఇంకా తను పట్టుకోవడానికి వస్తున్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు అడ్డుగా ఉండడానికే ఆ వాల్ కట్టిస్తున్నాడు. సో వాళ్ళు ఇంకా సీజర్ కి ఫుడ్ అని వాటర్ ఇవ్వకుండా బాగా హింసా ఉంటారు. సో అది చూసిన సీజర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ పిల్ల హెల్త్ తో సీజర్ కి వాటర్ అని ఫుడ్ ఇస్తారు. అప్పుడు ఆ పిల్ల బొమ్మ అనేది అక్కడ పడిద్ది. అప్పుడు జనరల్ చూడబోతాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తనని డిస్ట్రాక్ట్ చేస్తారు. లేటర్ ఆన్ జనరల్ కి అక్కడ పిల్ల బొమ్మ అనేది దొరికిద్ది. సో ఇంకో ప్లాన్ తో సీజర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తప్పించేస్తాడు. అండ్ ఆ నైటే అక్కడ యుఎస్ ఆర్మీ అటాక్ చేయబోతుంది. సో ఇంకా వాళ్ళందరినీ తప్పించాక సీజర్ వెళ్ళి రివెంజ్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ ఏం తెలిసిద్దంటే ఆ పిల్ల యాక్చువల్లీ ఇన్ఫెక్టెడ్. అండ్ అందుకే ఆ పిల్ల మాట్లాడలేదు. ఆ బ్లడ్ అనేది ఆ బొమ్మ మీద పడిద్ది. ఇంకా జనరల్ ఆ బొమ్మను పట్టుకుంటాడు కాబట్టి జనరల్ కూడా వైరస్ పాకిద్ది. అండ్ ఇంకా జనరల్ కూడా ఇప్పుడు నిదానంగా యానిమల్ లాగా మారిపోతాడు. సో అందుకే సీజర్ ని షూట్ చేయమని చెప్తాడు. కానీ సీజర్ చేయలేడు. దాంతో ఇంకా జనరల్ సొంతంగానే షూట్ చేసుకుని చచ్చిపోతాడు. ఇంకోవైపు అక్కడ నుంచి తప్పించుకున్న ఏప్స్ ని అక్కడున్న సోల్జర్స్ షూట్ చేస్తారు. సో సీజర్ కి ఒక ఆరో తగిలినా గానీ చాలా కష్టపడి అక్కడ ట్యాంకర్ ని బ్లాస్ట్ చేస్తాడు. దాంతో వాళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ అంతలోనే అక్కడికి యుఎస్ ఆర్మీ కూడా వచ్చి ఏప్స్ మీద అటాక్ చేయబోతారు. బట్ ఆ ట్యాంకర్ బ్లాస్ట్ తో అవలాంచ్ వస్తుంది. దాంతో ఏప్స్ అన్ని చెట్ల మీదకి ఎక్కేస్తాయి. కానీ అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ భూమి మీద ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇంకా ఏప్స్ అన్ని కలిసి ఆ కొత్త లొకేషన్ కి వెళ్ళిపోతారు. మధ్యలో సీజర్ కి ఆరో తగలటం మూలన సీజర్ ఇంకా చనిపోతాడు. అండ్ ఇలా ఈ ట్రిలాజీ అనేది కంప్లీట్ అవుతుంది. సో రాబోతున్న కొత్త పార్ట్ విచ్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఇది ఒక సాఫ్ట్ ట్రిబ్యూట్ లాంటిది. అంటే కొత్త స్టోరీ స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఒక సాఫ్ట్ ట్రిబ్యూట్ కాబట్టి సీజర్ స్టోరీ కంప్లీట్ అయ్యాక 300 years తర్వాత నుంచి ఈ స్టోరీ అనేది కంటిన్యూ చేస్తానని చెప్పారు. సో ఆ మూవీలో 90s లో ఫస్ట్ పార్ట్ కి వెళ్ళే హ్యూమన్స్ అందరూ యానిమల్స్ వెళ్ళే ఉంటారు అండ్ వాళ్ళని ఏప్ రూల్ చేస్తూ ఉంటారు. సో ఆ మూవీ రిలీజ్ అవ్వగానే ఆ మూవీ ఎలా ఉంది అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.